మాస్టర్స్ అందరికీ కూడా ఆత్మీయ ప్రణామాలు. అందరికీ కూడా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ కి స్వాగతం సుస్వాగతం. అలానే ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మశ్రీ సుభాష్ పత్రి సారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ చక్కగా ఈ రోజు ఒక జూమ్ సెషన్ ని స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్. ఎంతో చక్కగా మనము రోజుకు ఒక మాస్టర్ ద్వారా అద్భుతమైన ఆత్మ ప్రయాణం ద్వారా జ్ఞానం, ధ్యానం అని చెప్పని చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకుంటూ ఉన్నాం మాస్టర్స్. ఈ రోజు ఆ ప్రయాణంలో భాగంగా సుశీలమ్మ మేడం గారు బెంగళూరు నుంచి మనకు జూమ్ సెషన్ కి విచ్చేసి ఉన్నారు మాస్టర్స్. ఈ రోజు మేడం తీసుకున్న ఒక టాపిక్ మొక్కు. సో మేడం మీకు ముందుగా బ్రహ్మాస్ మెడిటేషన్ ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం మేడం. థ్యాంక్ యూ. ఓవర్ టు యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఈ రోజు నేను మన అందరి గురువైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా హృదయపూర్వక నమస్కారములు. అలాగే దిన్నము మాకు జూమ్ లోను భీమవరంలోను జ్ఞానాన్ని ధ్యానాన్ని అందిస్తున్న తటవర్తి రాఘవరావు సారికి, రాజలక్ష్మి మేడం కూడా మా ఆత్మ ప్రణామములు. జూమ్ లో ఉన్న అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ రోజు నేను తటవర్తి రాఘవరావు సార్ రాసిన తెలుసుకోండి అని బుక్కులో మొక్కు అంటే మనము ఏదైనా కోరిక కోరుకున్నప్పుడు మనసులోనూ కోరుకొని మొక్కుకుంటాం. తర్వాత దాని గురించి ఎలా అదే ఏది మొక్కు ఏది మొక్కు కాదు అనేది నాకు తెలిసినంత వరకు చెప్తానన్నమాట. చాలా మంది తమ కష్టాలు తీరాలని తమ ఇష్ట దైవాన్ని మనసులో మొక్కుకుంటారు. సామాన్యముగా మానవులు తమ కష్టం తీరడానికి మనసులో మొక్కుకుంటారు. మా బిడ్డకు పెళ్లి కావాలని, నాకు సంతానము కలగాలని ఈ విధంగా మొక్కుకుంటారు. మనసులో విగ్రహం ముందు మొక్కు తీర్చాలని అనుకుంటారు. ఈ కోరిక తీరగానే స్వామి మీ కొండకు వస్తాను, అంగ ప్రదక్షిణాలు చేస్తాము అని కూడా మొక్కుకుంటారు. మరి కొంతమంది మా అబ్బాయికి మంచి ఉద్యోగం రావాలి, మా పిల్లలు మంచి క్లాసులో ఫస్ట్ క్లాస్ రావాలి, ఇలా మొక్కుకుంటారు. ఈ మొక్కులు తీరితే మీకు తలనీలాలు ఇస్తాను అనే విధంగా కూడా మొక్కుకుంటారు. ఈ రాజకీయ నాయకులైతే నేను ఎమ్మెల్యే కావాలి, నేను సీఎం కావాలి అనే విధంగా అనుకుంటారు. అది ఎప్పుడైతే వాళ్ళ కోరిక నెరవేరుతుందో మొక్కు తీర్చుకోవడానికి డబ్బులు రూపకంగానో ఏదో వాళ్ళకు ఇవ్వవలసినది వాళ్ళకు మనసుకు ఇచ్చినది చేస్తూ భగవంతుని కల్పించాలని అనుకుంటారు. ఈ మొక్కలు తీర్చుకోకపోతే ఎంతో మదన పడుతూ ఉంటారు. పాపం వస్తుందని కూడా భావిస్తారు, భయపడతారు. ఆ మొక్క అబద్ధాలైనా కానీ చెప్తూ ఉంటారు, చేస్తారు. అంటే ఆ మొక్కు తీర్చకపోతే మా కోరికలు భగవంతుడు తీర్చుతాడో లేదో అని కూడా సందేహపడతారు, అనుమానపడతారు. అంటే భగవంతుడు మన కోరికలు తీర్చడానికే ఉన్నారా? భగవంతుడు మనకు ఏమి కావాలి అంటే జీవితంలో మనకు అన్ని ఇచ్చాడు, దాన్నే మనం అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినాడని స్వార్థము లేకుండా నిస్వార్థంగా ఉపయోగించినప్పుడు మనకి అవన్నీ కూడా మనకు సౌఖ్యాన్ని శాంతిని కూడా ఇస్తాయి. కానీ మొక్కు ఎలాగోలాగా తీర్చుకోవాలని ప్రాముఖ్యం ఇస్తున్నారు. అంటే ఇతరుల విషయంలో మటుకు ప్రాముఖ్యం ఇవ్వరు. విగ్రహం ముందు ఇచ్చిన మాటకు ప్రాముఖ్యం ఇస్తున్నారు, ఇతరుల విషయంలో మాట ఇచ్చినది ప్రాముఖ్యం ఇవ్వడం లేదు. ఎందుకు? ఎవరికైనా ఏమైనా ఇవ్వాలి అనుకుంటే ఇవ్వకపోయినా పెద్దగా పట్టించుకోరు. అంటే దీనిని తప్పుగా కూడా భావించరు. దీనికి కారణము ఇతరులను తేలిక భావంతో చూడడం వల్ల పట్టించుకోరు. ఇక్కడ చాలా మంది చాలా మానవులు పొరపాటు పడుతూ ఉన్నారు. దైవము మానుష రూప అన్నారు అంటే పెద్దలు,
కోరికలు కోరేవాడే దేవుడు అనే సంగతి మర్చిపోతున్నారు. అంటే తానే దేవుడు అనే అర్థం. నేను ఆత్మను, అందరూ ఆత్మస్వరూపులే అని తెలియని అజ్ఞాన స్థితిలో ఉన్నారు. దాని వలన గుడులు చుట్టూను ప్రదక్షిణాలు చుట్టూ విగ్రహాలను ముందు మొక్కుకుంటున్నారు. పత్రి గారు ఆదర్శ 18 ఆదర్శ సూత్రాలలో విగ్రహారాధన వద్దు, సత్యారాధనే చెయ్యాలి అన్నాడు. సత్యారాధన అంటే ఆత్మే సత్యము. దానికి శ్వాస మీద ధ్యాస, ధ్యానము ప్రతిదినము చెయ్యాలి. అప్పుడు మనము ఆత్మకు దగ్గర కాగలము. అంటే భగవంతునికి ఇష్టము కాగలము. అంటే మనము ధ్యానం వలన జ్ఞానం పొందుతాము. అందువలన నేను ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాను, ఏమి చెయ్యాలి, ఎక్కడికి వెళ్ళాలి అనేది తెలుసుకునే దానికే శ్వాస మీద ధ్యాస, ధ్యానం చెయ్యాలి. ఈ ధ్యానం వలన మనము జ్ఞానాన్ని పొందడమే కాదు, ఇతరులకు మనము పొందిన జ్ఞానాన్ని పంచడం వలన కూడా మనము మననం జరుగుతుంది, మనసులో నాటుకుంటుంది. ఇతరులు అంటే అన్ని ప్రాణజీవులు, జీవరాశులు భగవంతుని నుండే వచ్చినవి అని తెలుసుకోవాలి. గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఏమన్నారు? మమాత్మ సర్వభూతాత్మ అని అన్నారు. అంటే భగవంతుడు అన్నిటిలోనూ ప్రాణరూపములో ఉన్నాను అని చెప్పారు. అయితే ప్రస్తుతము సమాజంలో మాట ఇచ్చిన పెద్దగా పట్టించుకోరు, తప్పుగా కూడా భావించరు. ఊరికే ఎన్నైనా మాటలు ఇస్తారు, అది నెరవేర్చుకోవాలని కూడా అనుకోరు. ఇచ్చిన మాటకు విలువ లేకుండా పోయినది. ఇది చాలా చిన్న విషయంగా భావించుతున్నారు. నేను ఎక్కడ మాట ఇచ్చాను అని కూడా అంటూ ఉన్నారు. ఇలా మాట్లాడడం తమ తెలివితేటలు అనుకుంటున్నారు. కారణం అనుకోవడం వేరు, అనడం వేరు అని అనుకుంటున్నారు. అంటే సృష్టి లెక్క ప్రకారము నోటితో అన్న మాటనే కర్మ కిందికి లెక్క వస్తుంది. అంటే సృష్టిలో నోటి నుండి మాట్లాడిన మాట వలననే కర్మ వస్తుంది, రికార్డు చేయబడుతుంది. సృష్టిలో సృష్టి ప్రకారము మనసులో అనుకున్నది లెక్కింపబడదు, రికార్డు కాదు. అందుకే పత్రి సారు నీ నోటి మాటే నీ నుదుటి వ్రాత అని అంటారు. నీ వాస్తవానికి నీవే సృష్టికర్తవు అని కూడా చెప్పినారు. ఇచ్చిన మాట తప్పడం వలన మనకు ఎన్నో కష్టాలు, నష్టాలు, బాధలు, సమస్యలు ఎదురవుతున్నాయి ప్రతిఫలంగా. దీనికి కారణం మన మాట ఇచ్చి తప్పడమే. అందుకే ఇచ్చిన మాట నెరవేర్చుకోవాలని చాలా మందికి ఉండదు. కొద్ది మంది మాత్రం తెలుసుకుని ఇచ్చిన మాట తీర్చకపోతే బాకీ పడుతున్నామని తెలుసుకుంటారు. అంటే బుద్ధి వికసించిన వారు నెరవేర్చాలని అనుకున్న దానిని నెరవేర్చాలి, ఇచ్చిన మాట నెరవేర్చాలి అనుకుంటారు. వారు ధ్యానము చేయడం వల్ల, శ్వాస మీద ధ్యాస చేయడం వల్ల మనసు ప్రభావము తగ్గి బుద్ధి వికసించుతుంది. బుద్ధి వికసించిన వారు ఏది చెయ్యవలనో, ఏది చెయ్యకూడదు అనేది తెలుసుకుని జాగ్రత్తగా మాట్లాడతారు. మొక్కు అన్నది మేము దేవునికి ఇచ్చినది, మనుషులకి ఇచ్చినది కాదు. కొంతమంది అనుకుంటారు. అందుచేత మనుషుల విషయంలో ఎలా ఉన్నా దేవునికి మాట ఇచ్చి తప్పితే
దేవుడు కోపగించుకుంటారు అని భావించుతున్నారు. విగ్రహమే దేవుడు అనుకుంటున్నారు. అందుచేత అనుకున్న మొక్కు తప్పనిసరిగా తీర్చాలి అనుకుంటున్నారు. ఇక్కడ విచిత్రం ఏమంటే మనుషుల్లో మనసులలో విగ్రహం ముందు ఇచ్చిన మాట ఇచ్చినట్లు కాదు. ఇటువంటి మొక్కు తీర్చకపోయినా దోషము లేదు. విగ్రహం ముందు ఇచ్చిన మాట ఇచ్చినట్లు కాదు. ఇటువంటి మొక్కు తీర్చకపోయినా దోషము లేదు. నోటితో మాట్లాడిన మాట చెప్పినది ఇతరుల మాట తీర్చకపోతే కర్మ లెక్క కిందకి వస్తుంది. ఇది సృష్టి ధర్మము. మొక్కు తీర్చుకోవాలని కొంతమంది జంతువులను బలి ఇస్తూ ఉంటారు. ప్రాణము ఉన్న జంతువులే దేవుళ్ళని మర్చిపోతున్నారు. అది దీనిని వలన భగవంతుని హింసించినట్లే అనుకోరు. ఆ దైవాన్ని హింసించినందుకు చంపినందుకు అంతులేని పాపంను మూట కట్టుకుంటున్నారు. అంటే జీవితంలో ఎంతో కష్టాలు తెలుసుకోండి. ఇవి కష్టాలు నష్టాలు భరించుతున్నారు. ఎందుకు కారణం అని తెలియకుండా జీవించుతున్నారు అని తెలుసుకోండి. అందరూ అనుకునే మొక్కు తీర్చకపోయినా నష్టము లేదు. కానీ మొక్కు తీర్చుకోవడానికి చేసే జీవహింస వలన అంత నష్టమే. బుద్ధుడు అహింసో పరమో ధర్మ అన్నాడు. ఏ జంతువులు కానీ ఏ మానవుని కానీ హింస మాటల చేత కర్మల చేత హింసించబడుతుందో అది వారు తిరిగి సృష్టి నుంచి పొంది అనుభవపూర్వకంగా కర్మను అనుభవించవలసి వస్తుంది. వెంటనే కాకుండా ఎప్పుడూ ఒకప్పుడు ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవించవలసి వస్తుంది. తెలుసుకోవాలి. అందువలన దైవమే స్వరూపమైన దైవ స్వరూపము కానిది ఎక్కడ ఉన్నది. అందుచేత ఇతరులకు మాట ఇచ్చిన దైవానికి మాట ఇచ్చినట్లే అని తెలుసుకోవాలి. ఆత్మ పరిణామ క్రమములో మనిషిగా ముందు జన్మలు తీసుకునే ముందు ఖనిజాలుగా, వృక్షాలుగా, పక్షి జాతులుగా, జలచరాలుగా, జంతువులుగా, కడకు మానవునిగా రూపొందుతున్నాడు. దీనిని బట్టి మనం అందరము కూడా జంతువులు ఇవన్నీ జన్మలు తీసుకొని మానవ జన్మ రూపంలో ఇప్పుడు ఉన్నామని అర్థము. అంటే ఒక్కొక్క ఈ జన్మలు తీసుకోవడానికి 300 జన్మలు కనీసం ఒక్కొక్కరికి పడుతుంది అని పత్రి సారు కూడా చెప్తూ ఉంటారు. అంటే జంతువులకి మనసు లేదు. మానవునికి మనసు ఆలోచన శక్తి ఉంది. మానవుడు అంటే శరీరము, మనస్సు, ఆత్మ ఈ 3 కలిసినదే మానవుడు. అంటే మనసుతో ఆలోచించదు జంతువులు. అందువలన దానికి ఏది ప్రకృతి సహజంగానే జీవించుచున్నది. జంతువులకు మనసు లేదు కాబట్టి ఆ ప్రకృతి సహజంగానే జీవించుచున్నది. మానవుడు ఆలోచన వలన తాను మమకారము దీని వలన మనుషుడు ఇరుక్కుని భార్య, భర్త, పిల్లలు అని మొదలగు వలన చెయ్యరాని తప్పులు మొక్కులు పేరుతో చేస్తూ ఉంటారు. జంతువులు బలి ఇవ్వడము చాలా తప్పు. దీనివల్ల జంతువులు ఎదగవలసిన జంతువుని
దానిని ఎదుగుదల ఆపుతున్నాము. అందువలన దానికి చేసిన ఫలితము ఎప్పుడూ మనము అనుభవించవలసి ఉంటుంది. మొక్కు రాయి రూపంలో ఉన్న విగ్రహమునకి ఇచ్చినది, మనసులో అనుకున్నది మొక్కు కాదు. తీర్చకపోయినా పర్వాలేదు, కానీ నోటితో అన్నమాట మానవ రూపములో ఉన్న చైతన్య స్వరూపమైన దైవానికి ఇచ్చినది మొక్కు. మానవులు విగ్రహమే దైవమైనట్టు, మానవుడు దైవము కానట్టు ప్రవర్తిస్తున్నారు. కానీ అసలైన దైవము మానవుడే అని అర్థము చేసుకోవాలి. ఇచ్చిన మాట తీర్చుకోవాలి, కానీ మానవుడు కూడా దైవమే. ఇది ప్రతి ఒక్కరూ గ్రహించవలసినది. ఏ మానవునికి మాట ఇచ్చినా దైవానికి మాట ఇచ్చినట్లే. అందుకే మా దైవం మనుష్య రూపేణ అని అన్నారు. అందుచేత మనసులో అనుకున్న దానికంటే మా నోటి నుంచి అన్న మాటకి ప్రాముఖ్యము ఇవ్వవలసి ఉంటుంది. అందుచేత మాట చెల్లించకపోయినా, మాట అన్ని తీర్చుకోకపోయినా మొక్కు చెల్లించనట్లే, దైవం విషయంలో తప్పు చేసినట్లే అది పాపం అవుతుంది. దాని ఫలితము వెంటనే కనిపించకపోయినా దాని ఫలితం అనుభవించవలసి వస్తుంది. అనుభవపూర్వకంగా తెలుసుకుంటారు. అనుకున్నది మొక్కు కాదు, కానీ అన్నదే, నోటి నుంచి అన్నదే మొక్కు. దానికి వలననే కర్మలు వస్తాయి. అన్నమాట నిలబెట్టుకోవాలి. అన్నమాట నిలబెట్టుకోవాలి అంటే త్రికరణ శుద్ధి ఉండాలి. త్రికరణ శుద్ధి అంటే మనస వాచ కర్మణ తప్పనిసరి ఉండాలి. త్రికరణ శుద్ధి రావాలంటే శ్వాస మీద ధ్యానం తప్పక చెయ్యాలి. ఎందుకు అంటే ఇంద్రియములు అన్నీ కూడా మనసు ఆధీనంలో పనిచేస్తూ ఉంటాయి. అందువల్ల వల్ల మనసు ప్రభావము తగ్గి ఆత్మ వైపుకు తిరుగుతుంది. ఆ మనసు పరిశుద్ధమైనప్పుడు అంతరములోను బాహ్యంలోను పరివర్తన వస్తుంది. ధ్యానము చెయ్యకపోతే అన్ని వృధానే, అంత నష్టమే. ధ్యానము చేయడం వల్ల కొంతకాలమునకు మాట మీద జాగ్రత్త ఎరుక కూడా వస్తుంది. ఈ విధముగా మాట మీద ఎరుకను మాట ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు మాట్లాడినప్పుడు కర్మలు ఏర్పడవు. మాట ఇవ్వరు, మాట వల్ల నష్టపోరు. తెలుసుకోండి. జాగ్రత్తగా మాట్లాడడము నేర్చుకోండి. అది నేర్చుకోవాలంటే సరైన ధ్యానము చెయ్యాలి. దానితో పాటు మౌనము కూడా పాటించాలి. అవసరమైనంత వరకే మాట్లాడుతూ ఉండాలి. అప్పుడు మాట మీద పట్టు వస్తుంది. జాగ్రత్తగా మాట్లాడతాము. అందుచేత ధ్యానము చెయ్యండి. ఏది అసలైన మొక్కో అర్థమవుతుంది. అందుకోసము అందరూ ధ్యానము చేసి కర్మల నుండి బయటపడాలి. ఇదే అసలైన సత్యము. ధ్యానము ఒక్కటే మార్గము. ధ్యానము ఒక్కటే దీనికి శ్వాస మీద ధ్యానము ఒక్కటే మార్గము. ధ్యానము ఒకటే కాక పత్రి సారు స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము, సేవ మొదలగినవి కూడా చెప్పినారు. ఈ చేయడం వల్ల మనలో ప్రవర్తన మార్పు కనిపిస్తుంది. ఆహార విషయంలో కూడా సాత్విక శుద్ధ ఆహారము తీసుకున్న వలన ఆహార నియమాలు పాటించవలన మనలో మానవునిలో గుణాలు ఏర్పడతాయి. ఆహార నియమాలు లేకపోతే మనము
ఏది మాట్లాడుతున్నామో తెలియని స్థితిలో, అజ్ఞాన స్థితిలో ఉంటాము. శ్వాస మీద ధ్యానము శాశ్వతంగా చేయడం వల్ల శాశ్వతమైన దుఃఖము నుంచి బయటపడతాము. ప్రతి ఒక్కరూ మానవుడు అంటే శరీరము, మనసు, ఆత్మ. మానవునికి ఆలోచించే శక్తి ఉంది కాబట్టి జంతువులకు మనసు లేదు కావున అవి ప్రకృతిగానే జీవిస్తున్నాయి. రేపటి కోసం అవి ఆహారం ఉంచుకోదు. మానవుడు మాత్రము అలా జీవించటం లేదు. కారణం భవబంధాల్లో ఇరుక్కొని జీవించుచున్నాడు. భార్య, భర్త, బంధువులు అనే వారి కోసము తప్పులు చేసి ధనమును సంపాదించుకుంటారు. దీనివల్ల కర్మలు వస్తాయని కూడా ఆలోచించటం లేదు. దీనినే మమకారం అంటారు. దీని వలన జనన మరణ చక్రములో తిరుగుతున్నారు. వీటి నుండి శాశ్వతముగా బయటపడాలి అంటే శ్వాస మీద ధ్యాస ఒక్కటే మార్గము అని పత్రికారు చెప్పినారు. దీనినే బుద్ధ భగవానుడు ఆనాపానసతి అన్నారు. పతంజలి చిత్త వృత్తి నిరోధన అన్నాడు. బుద్ధుడు అష్టాంగ యోగములో సరైన ధ్యానము, సరైన జీవన శైలి అని కూడా చెప్పినారు. అంటే ఆలోచన రహిత స్థితి, ధ్యానములో ఆలోచన రహితయే ధ్యానము. కళ్ళు మూసినంత మాత్రాన ధ్యానము కాదు, కళ్ళతో పాటు మనసును కూడా మోయాలి. అంటే మనసు పని చేయని స్థితిలో చేరుకోవాలి. అప్పుడే మనలో విశ్వశక్తిని పొందుతాము. అంటే మనసులో ఏ ఆలోచన రహిత స్థితి రావాలి పతంజలి చెప్పినది అదే. పత్రిసారు కూడా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఏ రూపము వద్దు, ఏ నామము వద్దు, ఏ గురువు యొక్క నామము వద్దు, రూపము వద్దు, కేవలము శ్వాస మీద ధ్యాస అనే చెప్పిన. దీని వలననే మనస్సు శుద్ధమవుతుంది. అప్పుడే మనసు పని చేయని స్థితి ఏర్పడుతుంది. అప్పుడు మనము విశ్వశక్తిని మనలోనికి తీసుకొనగలవను. ఈ విశ్వశక్తిని మనము ఎంత తీసుకున్నప్పుడు ఎన్నో లాభాలు పొందుతాము. ఈ తీవ్ర సాధన వల్ల చంచలమైన మనస్సును నిశ్చలమవుతుంది. నిశ్చలమైన మనస్సు శూన్యమవుతుంది. శూన్యమైన మనస్సు నుంచే మనకు ఎన్నో లాభాలు పొందగలము. అంటే ఇక్కడ మనకు థర్డ్ ఐ ఓపెన్ కావచ్చు. అంటే వారి సాధన బట్టి, వాళ్ళ తీవ్ర సాధన బట్టి ఆస్ట్రల్ ట్రావెల్ జరుగుతాయి, అన్నీ జరుగుతాయి. సిద్ధులు, అష్టసిద్ధులు కూడా వస్తాయి. దీనికి ఆంజనేయ స్వామి అష్టసిద్ధులు పొందినట్లు కూడా చెప్తారు. లలిత సహస్రనామంలో కూడా అష్టసిద్ధులు ఉన్నాయి. ఎలా అంటే ధ్యానములో నిన్ను నీవు మనసు లేకుండా ఆత్మతో లయం చేసినప్పుడే, ఆత్మతో ఉన్నప్పుడే ఈ స్థితిని పొందగలము. సాధన చేయడం బట్టి బుద్ధిని వికసించుతుంది, లాభాలు ఎన్నో పొందుతాము. మన కర్మలు తక్కువ చేసుకుంటాము. సాధన బట్టి ఉంటుంది. సాధన శ్వాస మీద ధ్యాస తీవ్రంగా చేసినప్పుడు కర్మలు కూడా దగ్ధము చేసుకోవచ్చు అని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో జ్ఞానాగ్ని కర్మ దగ్ధానం అని అన్నారు. అంటే మనము తీవ్ర ధ్యానం వల్ల కర్మలు తగ్గించుకోవచ్చు, జన్మలు లేకుండా చేసుకోవచ్చు, జన్మరాహిత్యం పొందవచ్చు. అయితే ఇక్కడ మన సాధన, గురువు సాధన చెప్తారు. ఆ సాధన మార్గంలో మనము వెళ్ళడమే శిష్యుల యొక్క ప్రాముఖ్యము. ఎప్పుడైతే గురువు యొక్క మాట మీద విశ్వాసముతో వారు చెప్పిన ధ్యానము, సేవ,
సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము మొదలగునవి పాటించుతూ నిత్యము పాటించినప్పుడు రావలసినవి వస్తాయి, పొందవలసినవి పొందుతాము, పోవలసినవి పోతాయి. చిన్న కర్మలు పెద్ద కర్మలు చిన్న చిన్నగా కూడా వస్తాయి. పెద్ద పెద్ద పాపాలే పెద్ద పెద్ద కర్మలు, చిన్న చిన్న రోగాలే చిన్న చిన్న పాపాలని కూడా మనకు పత్రి సారు చెప్తారు. ఇక్కడ మనము జీవించి ఉన్నప్పుడే ఈ విధముగా తీవ్ర సాధన చేసినప్పుడే, మనము జీవించి ఉన్నప్పుడే జీవన్ముక్తిని పొందవచ్చును. అంటే జీవించి ఉన్నప్పుడు ఈ భూమి మీద ఆనందంగా, మరణాంతరము పైలోకాలలో కూడా ఆనందంగా జీవించగలము. అంటే ఇక్కడ ఆహార నియమాలతో పాటు మనము శుద్ధ సాత్విక గుణములోనికి వస్తాము. ఆహారం వల్ల శుద్ధ సాత్వికంలోనికి వస్తాము. మాంసాహారం వల్ల రజోగుణము తమో గుణములో ఉంటాము. ఇతరులని హింసించుతారు, జంతువులు మొక్కు వెరుతూ బలి ఇస్తున్నారు. అది కూడా ఆత్మస్వరూపులే అని తెలుసుకోవాలి. రావణాసురుడు ఎంతో గొప్ప జ్ఞాని, శివుని ఆత్మలింగాన్నే పొందినవాడు. కానీ అతని రజోగుణము వలన పరస్త్రీని పొందాలని కోరిక వలన నాశనం అయినాడు. అదే దేవతలు తపస్సు చేసినారు, లోక కళ్యాణము కొరకు వారి యొక్క శక్తిని చేసినారు, వినియోగించినారు. లోక కళ్యాణం కోసం వారి శక్తిని వినియోగించినారు. అదే రాక్షసులు తపశక్తిని స్వార్థము కోసం వినియోగించినారు. ఇది సృష్టి ధర్మానికి విరుద్ధము. చేసినప్పుడు శిక్ష తప్పదు. సృష్టి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు శిక్ష తప్పదు. భగవద్గీతలో శ్రీకృష్ణుడు జ్ఞానయోగంలో చెప్పినారు, పవిత్రాణాయ సాధూనాం వినాశాయ చతుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని అన్నారు. దీనికి అర్థము సజ్జలను సంరక్షించుట కొరకును, దుర్మార్గులను శిక్షించుట కొరకును నేను ప్రతి యుగమునందు అవతరించుచున్నాను అని అర్థము. మొక్కు పేరుతో ప్రాణమున్న జీవులను ఆహారము కోసము మొక్కు పేరుతోను హింసించరాదు. భగవంతుని హింసించినట్లే మానవుని ఆహారము శాకాహారం వాటి ఎదుగుదల నశింపజేసిన వారమవుతాము. కాబట్టి మనము శుద్ధ సాత్వికమైన ఆహారము పాటించాలి. దీని వలననే గుణములు మార్పు చెందుతాయి. పత్రిసారు చెప్పిన శ్వాస మీద ధ్యాస, స్వాధ్యాయము, ఆధ్యాత్మిక పుస్తకములు చదవడము అంటే శ్వాస మీద అంటే మనసు లేని స్థితి, ఆలోచన రహిత స్థితి. ఇదే పతంజలి చెప్పిండేది, బుద్ధుడు చెప్పిండేది. బుద్ధుడు 6 సంవత్సరములో రాజకుమారుడైన అరణ్యములకు దుఃఖానికి కారణం తెలుసుకున్న వలనని అరణ్యములకు వెళ్ళి 6 సంవత్సరాలు కృషితో ఆయన ఆనాపాన సతి తెలుసుకున్నాడు. అంటే మానవులకు ప్రతి ఒక్కరికి దుఃఖంలో ఎందుకు ఉన్నారు అంటే అత్యాశ, ఆశ ఉండాలి. అత్యాశ, అజ్ఞానము అని 2 తెలుసుకున్నారు. అందువలన ప్రతి ఒక్కరూ ధ్యానము చెయ్యాలి. ధ్యానం వలన జ్ఞానం పొందితే మనము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడికి వెళ్తున్నాము అనే విషయము ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. మనము ఈ భూమి ఒక్కటే కాదు, మన ఆత్మ ఉన్నత స్థితికి నుంచి ఉన్నత స్థితికి చేరాలి అంటే ఎన్నో లోకాలు ఉన్నది. దీని వలననే మనుష్యుడు ఉన్నత స్థితి పొందాలి అంటే
ఇక్కడనే మనము ధ్యానము చేసి ముక్తిని సాధించాలి, ఆత్మ ఉన్నత స్థితిని పొందాలి. ఆత్మ ఇక్కడ ఎన్నో లోకాలు అంటే భూలోకం, భూవర్లోకము, సువర్లోకము, జనాలోకము, మహాలోకము, తపోలోకము, సత్యలోకము, ఈ 7 లోకాలు ఉన్నాయి. మనము ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చామో అక్కడికి చేరుకోవడమే మన యొక్క జీవిత లక్ష్యము, ధ్యేయము. దీనిని సాధించడానికే మనము మన యొక్క అజ్ఞానాన్ని పోగొట్టుకోవాలి అంటే ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి తీరాలి. ధ్యానం వల్ల జ్ఞానం ప్రతి ఒక్కరు ఆధ్యాత్మిక సజ్జన సాంగత్యము, స్వాధ్యాయము ఎందుకంటే వారు ఎంతో కష్టము జీవితాన్ని తపస్సుగా మార్చుకొని వారి అనుభవాలని ఆధ్యాత్మిక పుస్తకాల ద్వారా మనకు అందించినారు. అందువలన వారి అనుభవాలను బట్టి మనము స్వాధ్యాయము చేస్తున్నప్పుడు మననము జరిగి మనము ఎలా ఉండాలి అని కూడా తెలుసుకుంటాము. ఈ ధ్యానము వాళ్ళకి పరజ్ఞానము, మన సొంతంగా అనుభవం పొందాలి. ఆ ఆత్మానుభూతి పొందినప్పుడే ఆత్మ సంతోషంగా, ఆనందంగా ఇక్కడ పరలోకములోను జీవించగలుగుతుంది. ఇది తెలుసుకోవడానికే ధ్యానము. ఇదే అహింసో పరమో ధర్మ అని బుద్ధుడు చెప్పిండేది. ప్రతి ఒక్కరూ మానవుడే కాదు, ప్రతి జీవి కూడా 84 జీవరాశులు అన్నీ కూడా భగవంతుని యొక్క నుంచే వచ్చినది. సృష్టి అంతా ఆయనదే. ఆయన చేతనే ఆ శక్తి ఆత్మశక్తిగా, ఆత్మ అంటే పరబ్రహ్మ స్వరూపము, ఆ ఆత్మ నుండి నేను శక్తిని తీసుకొని ఈ శరీరాన్ని నడపబడుతున్నదని తెలుసుకొని పరమాత్మ నుంచి చెప్పించబడుతున్నది. నాను కర్త కాదు, ఆయన నేను చెప్పించబడుతున్నాను అనే పరికరం వల్ల అనుకున్నప్పుడు కర్మలు మనకు అంటవు. అదే భగవంతుని యొక్క కర్మ ఫలితాలను మనము అంటించుకోకూడదు. ఈ విధముగా మనము ప్రతి ఒక్కరూ ధ్యానము చేసి జ్ఞానం పొందాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. మనకు ఫలితము వెంటనే అది ఈ మొక్కుకున్న దానికి ఇచ్చినారు అని విగ్రహం ముందు మొక్కుకుంటారు. అయితే దానికి తీర్చకపోతే కూడా బాధపడతారు. తీర్చినా తీర్చకపోయినా భగవంతుని కూడా అనుమానిస్తారు. ఈ దేవుడు కాదేమో ఇంకొక దేవుణ్ణి మారుస్తారు, ఇంకొక పట్టాన్ని గురువును మారుస్తారు. ఈ విధంగా మన అజ్ఞానము అంటే మన కర్మను బట్టే మన పనులు ఉంటాయనేది ఇక్కడ అర్థమవుతుంది మేడం. అంటే ఈ జీవితంలో మనం ఏది పొందాలి అనుకున్నా మనము ముందుగా ఆత్మ ప్లాన్ ప్రకారమే జరుగుతున్నది. భగవంతుడు ఇచ్చినది మనకు తృప్తిగా యాక్సెప్ట్ చేస్తూగా జీవించడమే మానవుని యొక్క కర్తవ్యం. లేని దాన్ని కోరడమే అత్యాశ. అదే బుద్ధుడు అత్యాశ వలనే మానవుడు దుఃఖములో పడుతున్నాడు ఎందుకని ఆయన ఆనాపానసతి ద్వారా కనుక్కున్నది అత్యాశ. అజ్ఞానం అంటే లేనిది ఉన్నట్టుగా మూర్ఖంగా వాదించడం, ఉన్నది గుర్తించలేకపోవడం. అంటే ఒక చోట ఎండమావులను చూసి నీరుంది అనుకోవడం, అంటే దగ్గరికి పోయి చూసినప్పుడు అక్కడ నీరు లేదు. దీన్ని ఏమంటారు? అజ్ఞానం. ఉన్నది ఉన్నట్టుగా గ్రహించలేకపోతున్నారు. అంటే ప్రాపంచికంగా జ్ఞానము ఉంది కానీ ఆధ్యాత్మికంగా భగవంతుడంటే తెలియనిది ఒక విగ్రహమే అనుకుంటున్నారు. తానే భగవంతుడు అని అనుకోవడం లేదు. అంటే ఆ జ్ఞానము మనలో లోపించినది. అది ఎక్కడ అంటే ఆస్తులు సంపాదించుకోవడము జీవితం అంతా కూడా ఈ విధంగానే తరిలిపోతుంది. ప్రకృతి ధర్మాన్ని కూడా అంటే రాయింబవలు ఎలా ఏర్పడుతున్నాయో అలాగే మన జీవితంలో కూడా సుఖ దుఃఖాలు అనే రెండు కూడా
ఎప్పుడు ఉంటాయి, ఏవి శాశ్వతము కాదు, వస్తాయి పోతాయి. అనారోగ్యం వచ్చినప్పుడు భగవంతుణ్ణి వేడుతారు, బాగా సుఖంగా ఉన్నప్పుడు భగవంతుణ్ణి నేనే మరచిపోయి నేనే చేశాననే అహంభావంతో ఆ కర్మలే ఫలితాలే అనారోగ్యాలు, సమస్యలు, కష్టాలు తెచ్చిపెడుతుంది. ఎప్పుడైతే మనం కర్తవ్యం కాదు, భగవంతుడు ఇచ్చిన దానితో మనము జీవించుచున్నామో, ఇచ్చినది ప్రసాదంగా చేసుకున్నప్పుడు, దానిని యాక్సెప్ట్ చేసినప్పుడు ఏ కర్మ కూడా మనల్ని అంటదు. అప్పుడే జీవితము యొక్క విలువ తెలుసుకొని జీవించగలుగుతాడు. ఎప్పుడు ధ్యానం వల్ల మనసు శుద్ధమైనప్పుడు, అంటే సైలెంట్ మెడిటేషన్ వల్లనే మనసు మూసినప్పుడే జ్ఞాన విశ్వశక్తి మనలోనికి ప్రవేశిస్తుంది. మనసు మ్యూజిక్ వల్ల, డైరెక్ట్ మెడిటేషన్ వల్ల మనసు పని చేస్తుంది. వాడు చెప్పేదాన్ని మనం మనసుతో లోపల చేస్తూ ఉంటారు. అందువలన మనం శక్తిని తీసుకోలేకపోతుంది. శక్తిని ఏదైనా ఒక పని చేసినప్పుడు దాని ఫలితాన్ని పొందాలని అనుకోవడము భావ్యమే, అందరూ అనుకోవడం కూడా నిజమే, సత్యమే. అయితే ఇక్కడ మనం ధ్యానం అంటే మనసును మూసివేయడం లేదు. మనసును మూసాలంటే శ్వాస మీద ధ్యానం వల్ల, సైలెంట్ మెడిటేషన్ వల్ల మనసు పని చెయ్యదు. అప్పుడు విశ్వశక్తి మనలోనికి ప్రవేశించి మనను మనసు శుద్ధపరుస్తుంది. శుద్ధ మనసుతో ఏ పనైనా మనము చెయ్యగలుగుతాము. అంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి. ఇక్కడ మాంసాహారము తింటే శరీరము బలంగా ఉంటుంది, అంటే కండ బలము పెరగచ్చు, కానీ ఆత్మశక్తికి దిగుడు. ఇది ఉదాహరణకు ఆత్మశక్తి వలననే హనుమంతుడు లంకకు వెళ్ళి సీతను చూసి వచ్చాడు, సిద్ధులు ఎన్నో పొందాడు. అదే బలవంతుడు శారీరకంగా బలవంతం ఉన్నప్పుడు శారీరక బలాన్ని చూసి దుర్యోధనుడు ఎలా నాశనమయ్యాడు. శ్రీకృష్ణుడు పాండవులు శ్రీకృష్ణుని కోరుకున్నవన్న వాడు జయాన్ని, తక్కువ సైన్యం ఉన్న జయాన్ని పొందగలిగారు. అంటే వీళ్ళు శరీరమున్న సైన్యాన్ని కోరుకున్నాడు దుర్యోధనుడు. అర్జునుడు భగవంతుడైన కృష్ణుడు ఉంటే అన్నీ ఉన్నట్లే అనే కోరుకున్నాడు. అందువల్ల వారిని విజయం పొందగలిగారు. ఈ విధంగా మనము ఎన్నో చెప్పుకోవచ్చు. ధ్యానం వల్ల, జ్ఞానం వల్ల ముక్తి, అదే చెప్పినారు. ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి. ముక్తి పొందడానికి ఈ భూమిలో ఒక్కటే మనకు మార్గము. ఆత్మ ముక్తి పొందడానికే ఈ భూమి మీద జన్మ తీసుకుని, శరీరం అనే ఈ పరికరాన్ని తీసుకుని, నేను ఇన్ని పనులు చెయ్యగలను, ధర్మంగా జీవించగలను, సత్యంగా పలకగలను, ఇచ్చిన మాటను అక్కడ తెలుసుకున్న ఆత్మ ఇక్కడ మాయ చేత మర్చిపోతున్నాడు. అందువలననే భగవంతుడు ఇచ్చిన దాన్ని తనని విర్రవీగుకోకుండా తాను ఏమి చేయాలో భగవంతుని ఇచ్చిన దాన్ని యాక్సెప్ట్ చేస్తూ తృప్తిగా జీవించడమే మానవుని కర్తవ్యమని తెలుసుకుంటూ అప్పుడు తృప్తిగాను ఆనందంగాను ఇహపర లోకాల్లో జీవించగలమని ధ్యానం వల్ల లాభము అని అర్థమవుతుంది మేడం. అంటే మనకు లోపల నుంచి కొన్ని వస్తాయి, అదే భగవంతుడు చెప్పించిండేది, చదివిండేది కొన్ని ఉంటాయి, చెప్పిండేటివి వినిండేటివి. మనం అన్ని నేర్చుకోవడానికే ఇక్కడికి వచ్చాం, ప్రతి ఒక్కరివి నేర్చుకోవడానికే. అంటే ఊరికే మాట్లాడేటప్పుడు ఎన్నైనా చెప్తామో అది ఆచరణలో చేసుకున్నప్పుడే జ్ఞానాన్ని మనం తెలుసుకున్నట్లు. ఆచరణలో ప్రతి ఒక్కటి కాకపోతే 10
తెలుసుకున్నప్పుడు రెండైనా మన మార్గంలో తెలుసుకుంటేనే అప్పుడు మన ఆచరణ, మనం ఆత్మ ఎదుగుదల. ఇదే సత్య హరిశ్చంద్రుని ఏ యుగంలో అయినా కానీ ఇంతవరకు మనం ఆ సత్య హరిశ్చంద్రుని చెప్పుకుంటాము అంటే ఆయనకు చెయ్యరాని కష్టాలు ఎన్నో కష్టాలు పడినాయి. అయినా ఆ సత్యాన్ని మనం ఏదైతే చెప్పినాడో, మాట ఇచ్చినాడో విశ్వామిత్రునికి, ఆ మాట కోసమే తన రాజ్యాన్ని, భార్యని, పిల్లలని కడకు శ్మశానంలో కాటకాపరిగా కూడా అయినాడు. అంతటి రాజు అయితే ఆ సత్యము అన్న మాటకు ఎంత విలువ ఇచ్చినారో మనకు అర్థమవుతుంది. మనము మాట ఇచ్చినామంటే ఎంతో తేలిగ్గా ఇచ్చినాంలే ఏముందిలే అంటే ఉదాహరణకి రేపు ఫోన్ చేస్తాను అంటారు, ఆ ఫోన్ చేసే కూడా బద్దకిస్తాం. చెప్పినాం కదా అనేది స్పృహ మనిషిలో లేకుండా పోతాం. అది స్పృహ, బద్ధకము, స్పృహ. ఏది మాట్లాడుతున్నామంటే మాట మీద ఈ స్పృహ ఉండి మాట్లాడాలి. అంటే మాట ఏమి మాట్లాడుతున్నామో దానిని మరి మనం చెయ్యగలుగుతామా లేదా అన్నది మనము తెలుసుకొని మాట్లాడవలను. అది మొక్కు అంటే మనం విగ్రహం ముందు మొక్కు కాదు, అంత మనసు ఎవరికి ఇచ్చినా, ఎవరికి మాట ఇచ్చినా అది మొక్కు కిందే లెక్క. అదే కర్మ. అది తీర్చకపోతే కర్మ వస్తుంది అని ఈ మొక్కు వలన మనం ఏమి తెలుసుకుంటామంటే అన్ని జీవరాశులు భగవంతుడి నుంచి వచ్చినవే. మనము మాట్లాడి చెప్పినది ఇతరులతో, అది మాట వలన కర్మ. అది చెయ్యకపోయినప్పుడు కర్మలు వస్తాయి. అదే రికార్డు చెయ్యబడుతున్నది. మనసులో అనుకున్నది మొక్కు కాదు, చెయ్యకపోయినా దోషము లేదు. ఇతరులకు ఇచ్చిన మాట మాత్రము తప్పనిసరిగా తీర్చుకుంటే నీవు బాకీ తీర్చుకున్నట్లే. అంటే నీవు ముందుకి ఈ కర్మలు రహితంగా జీవించవచ్చు. అదే దీనివల్ల, జ్ఞానం వల్ల మనము తెలుసుకోవలసింది. ఎవరికి ముందుగా మాట ఇవ్వవలసద్దు, ఇచ్చిన దాన్ని నెరవేర్చుకునే శక్తిని సంపాదించుకునే జ్ఞానం అంటే ధ్యానం వల్ల ఆత్మశక్తిని పెంచుకున్నప్పుడు ఇవి అన్నీ కూడా ఒకదానికి ఒకటి లింకుతో మనకు జరుగుతూ ఉంటుంది. జీవితమే ఒక పాఠంలాగా మనం నేర్చుకుంటాం. పాఠాలు నేర్చుకోవడానికే మనము ఈ జన్మ తీసుకున్నాము. మనము వచ్చిన చోటికి చేరడమే మనము యొక్క ఉద్దేశ్యము. దీనికోసమే ధ్యానము, జ్ఞానము రెండు కూడా మానవునికి అవసరము. థ్యాంక్ యూ మేడం.